బీఈడీ, డీఈడీ 2 చేసి కనుక ఉంటే వాళ్ళు పేపర్ 1, 2 2 కూడా హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎడ్యుకమ్ ఇన్ఫో. సీటెట్ అనేది ఓవరాల్ ఇండియాలో ఎలాంటి టీచర్ రిక్రూట్మెంట్ జరిగినా సరే దానికి మనం ఆ ఎగ్జామ్ రాయడానికి మనం ఎలిజిబిలిటీ పొందాలి అంటే కంపల్సరీ సీటెట్ క్వాలిఫై అవ్వాలి. సో ఈ వీడియోలో మనం ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది, సెంటర్స్ ఎక్కడ ఉంటాయి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి మొదలైనవన్నీ కూడా కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఎవరు కూడా స్కిప్ చేయకుండా వీడియోని కంప్లీట్ అయ్యే వరకు చూడండి. అసలు సీటెట్ ఫుల్ ఫామ్ ఏంటి? సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. దీన్ని సిబిఎస్ఈ బోర్డు వారు కండక్ట్ చేస్తారు, సెంట్రల్ వైజ్ అనమాట. అంటే ఒకే రోజే ఓవరాల్ ఇండియాలో అన్ని స్టేట్స్లో కూడా ఈ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. మన ఏపీ టెట్ లేదా తెలంగాణ టెట్ ఓన్లీ ఏపీ ఆర్ తెలంగాణకు మాత్రం పరిమితం. ఆ ఎగ్జామ్తో మనం వేరే స్టేట్ ఎగ్జామ్స్ రాయలేము. బట్ సీటెట్తో మాత్రం మనం మన ఇండియాలో ఏ స్టేట్లో టీచర్ నోటిఫికేషన్ పడినా సరే మనం సీటెట్ క్వాలిఫై ఉంటే డెఫినెట్లీ రాయొచ్చు. ఆల్రెడీ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఎగ్జామ్ డేట్ కూడా మనకి అనౌన్స్ చేశారు. September 6 సండే. ఎగ్జామ్ వచ్చేసి September 6 సండే అనమాట. సో ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. 11th May నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ వచ్చేసి 10 June. అంటే 11th May నుంచి మనం 10 Juneలోగా అప్లై చేసుకుని ఆన్లైన్ ఫీ పేమెంట్ చేయాలి. సో మనం అప్లై చేసుకున్నాక ఏమైనా కరెక్షన్స్ ఉంటే కనుక అప్లికేషన్లో 15 June నుంచి 18 Juneలోగా మనకి కరెక్షన్ చేసుకోవడానికి 3 days టైం ఇచ్చారు. ఆ గ్యాప్లో మనం ఏమైనా కరెక్షన్స్ ఉంటే కరెక్షన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హాల్ టికెట్స్. ఈ సీటెడ్ హాల్ టికెట్స్ ఎప్పుడు వస్తాయంటే 2 days బిఫోర్ ఎగ్జామ్. అంటే ఎగ్జామ్ September 6 కదా, దానికి 2 days బిఫోర్ ఏదో ఒక టైంలో వస్తాయన్నమాట. ఎగ్జామ్ అనేది యాక్చువల్గా పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1 వచ్చేసి 1 to 5 క్లాస్ డీల్ చేసేవాళ్ళు, పేపర్ 2 వచ్చి 6 to 8 డీల్ చేసేవాళ్ళు. పేపర్ 1 వచ్చేసి ఇంటర్ ప్లస్ డైట్ చేసిన వాళ్ళు పేపర్ 1కి ఎలిజిబుల్. అలాగే డిగ్రీతో పాటు బీఈడీ చేసిన వాళ్ళు పేపర్ 2కి ఎలిజిబుల్. పేపర్ 1 ఏంటి? ఓన్లీ ఫర్ ప్రైమరీ. పేపర్ 2 అప్పర్ ప్రైమరీ వరకు 6 to 8 క్లాసెస్. పేపర్ 1 వచ్చి 1 to 5 క్లాసెస్ అనమాట. సో మార్నింగ్ పేపర్ 2 జరుగుతుంది, ఆఫ్టర్నూన్ పేపర్ 1 జరుగుతుంది. సో ఎవరైనా సరే పేపర్ 1, 2 రెండు రాసిన వాళ్ళు ఉంటే ఒకే రోజు అయిపోతుంది ఎగ్జామ్. మార్నింగ్ పేపర్ 2 జరుగుతుంది, ఆఫ్టర్నూన్ పేపర్ 1 జరుగుతుంది అనమాట. అప్లికేషన్ ఫీజు చూస్తే పేపర్ 1 ఏదో ఒకటి మాత్రమే రాస్తే, ఎదర్ పేపర్ 1 లేదా పేపర్ 2 ఏదో ఒకటి మాత్రమే రాస్తే అప్లికేషన్ ఫీజ్ 1000 రూపీస్. అది ఎవరికి? జనరల్ అంటే నాన్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి, అలాగే ఓబీసీ క్యాండిడేట్స్కి పేపర్ 1 కానీ లేదా పేపర్ 2 కానీ మాత్రమే రాస్తే 1000 రూపీస్. లేదు 2 పేపర్లు రాస్తే, పేపర్ 1, 2 కూడా రాస్తే 2 పేపర్లకి కలిపి 1200 రూపీస్. ఈ ఫీజు ఎవరికి? జనరల్ ఆర్ ఓబీసీ స్టూడెంట్స్కి. అలా కాకుండా ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఫిజికలీ డిజేబుల్డ్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, సో వీళ్ళకి ఏంటంటే పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ ఏదో ఒకటి మాత్రమే రాస్తే 500, లేదు 2 పేపర్లు రాస్తే 600 అనమాట. యాక్చువల్గా ఎగ్జామ్ వచ్చేసి 150 మార్క్స్కి అయితే జరుగుతుంది. పేపర్ 1 150 మార్క్స్కి ఉంటుంది, అలాగే పేపర్ 2 150 మార్క్స్కి ఉంటుంది. యాక్చువల్గా ఇంతకుముందు అయితే బీఈడీ చేసిన వాళ్ళు పేపర్ 1 రాసుకోవచ్చు, పేపర్ 2 కూడా రాసుకోవచ్చు. డీఈడీ చేసిన వాళ్ళు ఓన్లీ పేపర్ 1కే ఎలిజిబుల్. బట్ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రెజెంట్ అయితే బీఈడీ వాళ్ళకి పేపర్ 1 రాసే ఛాన్స్ లేదు. వాళ్ళు ఓన్లీ పేపర్ 2కి మాత్రమే ఎలిజిబుల్. అలాగే డీఈడీ వాళ్ళు పేపర్ 1కి మాత్రమే ఎలిజిబుల్. ఒకవేళ ఎవరైనా బీఈడీ, డీఈడీ 2 చేసి కనుక ఉంటే వాళ్ళు పేపర్ 1, 2 2 కూడా రాసుకోవచ్చు. దాన్ని బట్టి ఇక్కడ ఫీజు 2 కలిపి రాస్తే ఒక ఫీజు, లేదా సింగిల్గా రాస్తే ఒక పేపరే రాస్తే ఒక ఫీజు. ఇది ఇందులో కూడా రిజర్వేషన్ బట్టి ఉంది ఫీజు. అలాగే పేపర్ 1లో వచ్చేసి 150 మార్క్స్కి జరుగుతుంది. 5 సబ్జెక్ట్స్ ఉంటాయి, ఈచ్ 1 30 మార్క్స్. పేపర్ 1లో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి, లాంగ్వేజ్ 1 తెలుగు ఆర్ ఇంగ్లీష్. మన ఏపీలో తెలుగే ఉంటుంది, అది స్టేట్ని బట్టి మారిపోతుంది. లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్. నెక్స్ట్ మ్యాథ్స్, ఈవీఎస్. సో ఇక్కడ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. లాంగ్వేజ్ 1 కింద తెలుగు పెట్టుకున్నప్పుడు లాంగ్వేజ్ 2 కింద ఇంగ్లీష్ వెళ్తుంది. సో మీరు అక్కడ ఎగ్జామ్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు అక్కడ మీరు లాంగ్వేజ్ 1 ఏది సెలెక్ట్ చేసుకున్నారో అది ఆ ప్యాటర్న్లోనే మీరు అక్కడ ఆన్సర్స్ అటెంప్ట్ చేసినప్పుడు బబ్లింగ్ అది చేయాలి. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది లాంగ్వేజ్ 1 కింద ఇంగ్లీష్ పెట్టుకుని లాంగ్వేజ్ 2 కింద తెలుగు పెట్టుకున్నప్పుడు చిన్న కన్ఫ్యూజన్ ఉంటుందన్నమాట. సో మీరు లాంగ్వేజ్ 1 తెలుగు పెట్టుకున్నప్పుడు మీకు లాంగ్వేజ్ 1 తెలుగు కింద ఏ పేపర్ అయితే ఇస్తారో మీరు ఆ పేపర్ మాత్రమే ఆన్సర్ చేయాలి. అలాగే లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ పెట్టుకున్నప్పుడు లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ కింద మీకు ఏ పేపర్ ఇస్తే ఆ పేపర్ మాత్రమే ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ 30 మార్క్స్, ఈవీఎస్ 30 మార్క్స్కి ఉంటుంది. నెక్స్ట్ అలాగే పేపర్ 2లో కూడా కామన్గా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి ఉంటుంది. అండ్ లాంగ్వేజెస్ మీరు ఆప్షనల్గా ఏ లాంగ్వేజ్ అయితే తీసుకుంటారో లాంగ్వేజ్ ఉంటుంది. అలాగే మీ మెథడాలజీ, మ్యాథ్సా, సైన్సా, సోషల్ అంటే మీ బీఎడ్లో ఉన్న సబ్జెక్ట్ని బట్టి మీ మెథడాలజీ ఉంటుంది. ఎగ్జామ్ అనేది ఆన్లైన్ అయితే కాదు, ఓఎంఆర్ బేస్డ్ అంటే పెన్ పేపర్, అది ఓఎంఆర్ బేస్డ్ బబ్లింగ్ అనేది ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఏమి ఉండదు. మార్నింగ్ వచ్చేసి పేపర్ 2 జరుగుతుంది, ఆఫ్టర్నూన్ వచ్చేసి పేపర్ 1 జరుగుతుంది. సో నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు. సో మనకి ప్రెజెంట్ అయితే మే
ఎగ్జామ్ అనేది సెప్టెంబర్. సో, టైం అయితే ఉంది కాబట్టి అందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా అప్లై చేసేయండి. ఇది సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్ కదా! సో, సెంటర్స్ అనేవి చాలా తక్కువుంటాయి. పెద్ద పెద్ద సిటీస్ మాత్రమే సెంటర్స్‌గా ఇస్తారు. విశాఖపట్నం, విజయవాడ ఇలా తక్కువ సెంటర్స్ ఉంటాయి. కాబట్టి వెంటనే అప్లై చేయండి. ఒకవేళ మీరు అప్లై చేయడం లేట్ అయితే కనుక మీకు లాంగ్ సెంటర్ వచ్చేస్తది. కాబట్టి వెంటనే అప్లై చేసి సెంటర్ అనేది మీకు బాగా అక్కడ ఇచ్చిన ఆప్షన్స్‌లో మీకు బాగా ఏది కంఫర్ట్ ఉంటుంది, ఏది దగ్గర ఉంటుందో అది ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టి నెక్స్ట్ మిగిలిన ప్రిఫరెన్స్‌లు ఇవ్వండి. ఎలా అప్లై చేయాలి? నియర్ బై మీ సేవాకి కానీ లేదంటే నెట్ సెంటర్‌కి కానీ వెళ్ళి అప్లికేషన్ అయితే ఫిల్ చేయండి. రిజిస్టర్ అయ్యి మీ పర్సనల్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి సిగ్నేచరు, ఫోటో మొదలైనవి అప్లై చేసి సెంటర్ సెలెక్ట్ చేసుకుని ఫీ పేమెంట్ చేసి సబ్మిట్ చేయండి. అప్లికేషన్ అనేది కంపల్సరీ ప్రింట్ తీసుకోండి. అప్లికేషన్ మీరు అప్లై చేయడం కనుక లేట్ అయితే సెంటర్ లాంగ్ వచ్చేస్తది. సో, లాస్ట్‌లో ఇబ్బంది పడాల్సి వస్తది. కాబట్టి వెంటనే అప్లై చేసేసి ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవ్వండి. సో, ఈ ఎగ్జామ్‌కొచ్చేసి యాక్చువల్‌గా మన ఏపీ టెట్ మన లోకల్‌లో టెట్ అయితే ఇప్పుడు బీసీస్‌కి 75 మార్క్స్ క్వాలిఫైయింగ్ మార్క్స్, ఎస్సీ ఆర్ ఎస్టీ వాళ్ళకి 60 మార్క్స్, ఓసీ వాళ్ళకి 90 మార్క్స్ క్వాలిఫై మార్క్స్ టెట్. బట్ సీటెట్ అలా కాదు. రిజర్వేషన్ లేకపోతే కంపల్సరీ 90 మార్క్స్ అయితే రావాలి క్వాలిఫై అవ్వడానికి. సెంట్రల్ లెవెల్ రిజర్వేషన్ కనుక ఉంటే 82 మార్క్స్ రావాలి. ఇది క్వాలిఫైయింగ్ మార్క్స్. సో, మీరు ఒకసారి క్వాలిఫై అయితే మీరు ఏ స్టేట్‌లో జరిగే డీఎస్సీ అయినా లేదంటే ఏ టీచింగ్ పోస్టులకైనా సరే మీరు సీటెట్ సర్టిఫికేట్‌తో మీరు అప్లై చేసుకోవచ్చు. రీసెంట్‌గా నవోదయ పోస్టులకి అయితే నోటిఫికేషన్ వచ్చింది. నవోదయ విద్యాలయాస్‌లో. సో, దానికి అప్లై చేయాలన్నా కూడా కంపల్సరీ సీటెట్ కావాలి. సో, వన్స్ మీరు క్వాలిఫై అయితే ఎప్పుడైనా సరే ఎలాంటి టీచర్ నోటిఫికేషన్ వచ్చినా మీరు దానికి రాసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో, అందరూ ఎవరైతే మీకు క్వాలిఫికేషన్ ఉందో డీఎడ్ కానీ, బీఎడ్ కానీ సో, ఫస్ట్ అయితే మీరు అప్లై చేసుకొని రాసుకోండి. ఎప్పుడైనా యూజ్ అవుతుంది ఈ సర్టిఫికేట్. ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. ఈ వీడియో కనుక మీకు యూస్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. అలాగే ఇంకా ఈ వీడియో ఎవరికైతే యూస్‌ఫుల్ అవుతుందో వాళ్ళకి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేయండి. ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఏదైనా జాబ్ అప్డేట్స్ కోసం, దేనికోసమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. నేను దాని మీద వీడియో చేసి పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఎడ్యుకమ్ ఇన్ఫో.